ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ధర్నాకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఈ నెల 8న ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపడతామని హెచ్చరించారు. సమస్య పరిష్కారం కాకపోతే దశల వారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు చెల్లించాలని గత 1 year నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 32 నెలలు గడుస్తుంది. 3,300 రూపాయలు మొన్న చేశారు. ఇన్ని రోజులు బకాయిలు ఇవ్వకుండా జాప్యం చేసి ఈ రోజు ఉద్యమం ఉధృతం దాస్తుంటే కోర్టు కేసులు అవుతుంటే విద్యార్థులకు ఒకవైపు కోర్స్ అయిపోయి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం నిబంధనలు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోకుండా చాలా నష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట పోకుండా దీని మీద ఈ స్కీమ్ మీద ముఖ్యమంత్రి అభ్యంతరాలు ఏంటి? రోజుకో జీవన్ ఇస్తారు, రోజుకో జీవన్ కొట్టేస్తారు, రోజు జీవన్ నెంబర్ 7 జీవన్ నెంబర్ 8, 9